మళ్ళీ వచ్చింది అన్ని చెప్పాలా? నేను డాక్టర్ మల్లీశ్వరి. నేను ఇక్కడ ఫస్ట్ అనంతపూర్కి 2005లో వచ్చాను అసిస్టెంట్ ప్రొఫెసర్గా. నాకంటే సీనియర్స్ ఎవరు లేరు కాబట్టి నేనే హెచ్ఓడిగా ఉన్నాను 2005 నుంచి 2022 వరకు. అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ ప్లస్ హెచ్ఓడి. అప్పటి నుంచి కానీ హెచ్ఓడిగానే నేనే చేశాను అనమాట ఇక్కడ పీడియాట్రిక్స్లో. అంటే దాదాపుగా 17 ఏళ్ళు కంప్లీట్ అయింది అప్పటికి, నేను ఇక్కడి నుంచి ఊరు వెళ్ళేటప్పటికి. సో అప్పటి నుంచి ఒక చూచాయిగా చెప్పాలంటే 2005 5 సంవత్సరాలు అయింది. జస్ట్ 5వ సంవత్సరం జరుగుతూ ఉంది మెడికల్ కాలేజ్ వచ్చి. ఏమి ఎక్విప్మెంట్ లేదు, ఏమీ లేదనమాట. అప్పుడు ఓ 4 గోడలు, జస్ట్ బెడ్లు, మంచాలు, బెడ్లు ఒకటి ఉండేటివి. ఎక్విప్మెంట్ ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, నాట్ ఓన్లీ పీడియాట్రిక్స్, అవి ఒక్కటే ఉండేటివి అనమాట. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి 4-5 డాక్టర్లు. నైట్ డ్యూటీ చేయాలంటే 4 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి డ్యూటీలు చేయాల్సిందే. అలాగా దాదాపు 10-12 ఏళ్ళు కష్టపడ్డామండి. అప్పుడు కలెక్టర్ని అడిగి, ఎంపీ ఫండ్స్ని అడిగి, చాలా డిపార్ట్మెంట్కి చాలా మంది ఇక్కడ రాజకీయ నాయకులు కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, చాలా మంది హెల్ప్ చేశారు. అలాగా పీడియాట్రిక్స్కి బాగా డెవలప్ చేయగలిగాము అప్పుడు. అంటే వాళ్ళందరూ ఇచ్చారు కాబట్టి, ఎందుకంటే కాన్స్టెంట్ ఎఫర్ట్ ఉండేది. ఇది కావాలి అంటే అది అయ్యే వరకు పేపర్ తీసుకొని పోయేదే, అడిగేదే, హెచ్డిఎస్ మీటింగ్ అడిగేదే. మీరు గమనించింటే గనక ఒక పీడియాట్రిక్ డిపార్ట్మెంట్కి మిగతా డిపార్ట్మెంట్కి డెఫినెట్గా చేంజ్ కనిపిస్తుంది మీరు చూసింటే. సో అంత బాగా పీజీలు వచ్చే వరకు చేశాము ఇక్కడ. అయిన తర్వాత 2022లో మార్చిలో మ్యాండేటరీ కింద లాంగ్ స్టాండింగ్ అని చెప్పి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు తిరుపతికి వెళ్ళాను. తిరుపతిలో ప్రొఫెసర్గానే అక్కడ 2 ఏళ్ళు ఉన్నాను. తర్వాత 2024లో మళ్ళీ మార్చిలో అడిషనల్ డిఎంఈగా ఫస్ట్ అప్పుడు ప్రమోషన్ వచ్చింది. అక్కడి నుంచి పులివెందలకు వచ్చాను. పులివెందల్లో 8-9 months చేశాను. ఒక ఏరియా హాస్పిటల్ నుంచి హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి కొత్త హాస్పిటల్కి. కొత్త హాస్పిటల్ చాలా బాగుంది అది. మొత్తం ఆ షిఫ్టింగ్ అంతా ఒక 5 నెలలు 6 నెలలు పట్టింది. ఆ హాస్పిటల్ అంతా షిఫ్ట్ చేసేసిన తర్వాత దాదాపుగా ఒక 2 నెలలు 3 నెలలు కూర్చున్నాం ఆ కొత్త హాస్పిటల్ అంతే. తర్వాత మళ్ళీ మమ్మల్ని షిఫ్ట్ చేయాల్సి వచ్చింది టీచింగ్ వాళ్ళందరూ. నేను ఇక్కడ అంటే మాకు అప్పుడు సీట్లు అక్కడ ఇవ్వలేదు, యూజీ సీట్లు. అందుకని వీళ్ళ సర్వీసెస్ ఇంకో దగ్గర ఉపయోగించుకోవచ్చు కదా అని చెప్పి phase 1 కాలేజెస్లో మర్జ్ చేశారు. phase 1 కాలేజ్ ఒకటి వచ్చి మనకు నంద్యాల. అప్పుడు నంద్యాలలో మళ్ళీ వచ్చి నవంబర్లో జాయిన్ అయినానండి యాజ్ ఏ సూపరింటెండెంట్. మళ్ళీ అక్కడ 1 year పనిచేశాను.